గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనుషులు సెంటిమెంట్స్ అనేవి ఎంతలాగా ముద్రిపోతున్నాయంటే ఎవరి చేత పూజ చేస్తే మంచి జరుగుతుంది, ఎవరు చేస్తే ఇంటికి శుభం జరుగుతుంది అనేది ఇప్పుడు జనాలు గమనించి పూజ మరీ చేస్తున్నారు ఒక్కొక్కరి చేత. అది చాలా తప్పు. చిన్నప్పటి నుంచి మాకు అవేం తెలీదు. మా ఇంట్లో మా అమ్మ పూజ చేసేది. ఇప్పుడు అలా కాదు, మగవాళ్ళు పూజ చేస్తే మంచి జరుగుతుంది, వీళ్ళు చేస్తే మంచి జరుగుతుంది, వాళ్ళు చేయకపోతే మంచి జరగదు, వీళ్ళు బ్యాడ్ లక్, వాళ్ళ వల్ల మనకు మంచి జరగలేదు. ఇవన్నీ చాలా మటుకు పెరిగిపోతున్నాయి. చాలా తప్పు ఫ్రెండ్స్. పూజ అనేది శ్రద్ధాభక్తితో చెయ్యాలి. ఎవరు చేసినా శ్రద్ధాభక్తితో చెయ్యాలి. నేను నా చిన్నతనం నుంచి నా పూజలు అలవాటు. దానివల్ల నాకు ఏటొచ్చింది ఏటి రాలేదని ఏ రోజు నేను అనుకోలేదు. కష్టాలు ఎన్నో పడ్డాను, ఇప్పటికీ కష్టాలు పడుతున్నాను. అలాగని నాకు ఎప్పుడూ తెలీదు పూజలు చేశాను, నా చేతులతో చేశాను, నాకు మంచి జరగలేదని నాకు తెలీదు. శ్రద్ధాభక్తితో పూజించుకోవడం, 10 మంది బాగుండాలని సేవ చేయడం, 10 మంది కోసమని పూజలు చేయడం, ఇదే నా ఆలోచన. ఇంకొక ఆలోచన నా మనసులో లేదు. చాలామంది పెళ్ళైతే దీని వచ్చాక ఎలాగ జరిగింది, దీని ఇంటికి అడుగు పెట్టాక మాకు ఇలా జరిగింది, ఇది చాలా తప్పు. ఎవరి అదృష్టం మన జీవితంలో వచ్చి చెడగొట్టదు. మన అదృష్టమే మనకు వస్తుంది. మన లైఫ్లో మనకి ఎంత రావాలంటే అంతే వస్తుంది, ఎంత పోవాలంటే అంతే పోతుంది. ఒకరు రావడం వల్ల, ఒకరు ఇల్లు మట్టడం వల్ల, ఒకరు పూజలు చేయడం వల్ల ఇవన్నీ దోషాలు ఎప్పుడు మనకు రావు. ఎవరి కర్మఫలం వాళ్ళతో వెళ్తూనే ఉంటుంది. నీ కర్మఫలం నువ్వు అనుభవించాలా, నా కర్మఫలం నేను అనుభవించాలా, అంతే. కొబ్బరికాయ అమ్మకి చూపించుకునేటప్పుడు కొబ్బరికాయ మనం ఏం చేస్తాం, కొబ్బరికాయ పగలగొడతాం. అలాగైతే ఇక్కడ మహారాష్ట్రలో ఏం చేస్తారు, మగవాళ్ళే పగలగొట్టాలంటారు. నాకు అది తెలీదు. నేను పూజ చేస్తాను, కొబ్బరికాయ ఈరోజుకి నేనే పగలగొడతా. కొబ్బరికాయ దేనికి సంకేతం? మన అహంకారాన్ని భంగం అవ్వాలని చెప్పి అహంకారాన్ని ఇరగొడుతూ మనం కొబ్బరికాయని పగలగొడతాం. 2 చెక్కలు చేస్తాం. వీళ్ళు ఏం చేస్తారంటే అసలు కొబ్బరికాయ పగలగొట్టరు. కొబ్బరికాయకి పండులాగా చూపించి ఆ కొబ్బరికాయ ఇంకో 10 మంది తీసుకెళ్ళి ఇంకో 10 మంది 10 గుడుల్లో చూపించేస్తారు. అయిపోయింది. అదే కొబ్బరికాయ రొటేషన్ అవుతూనే ఉంటుంది. అలా ఒకసారి చూడండి, కొబ్బరికాయ పగలగొట్టాను. ఈ కొబ్బరికాయ పగలగొట్టడంలో కూడా చాలామంది చాలా రకాలుగా అనుమానపడతారు. ఇది తిన్నగా ఇరిగితే మంచిది, ఇందులో పువ్వు వస్తే మంచిది, కుళ్ళిపోతే మంచిది కాదు. ఇది ఏమీ కాదు. కొబ్బరికాయ పగలగొట్టాము, అది కుళ్ళిపోతే మందేం తప్పు? అది ఆల్రెడీ కూలిపోయింది. పువ్వు వచ్చింది అనుకో, ఆల్రెడీ పువ్వు ఉందో వస్తుంది. సరే, మీ అనుమానం, మీ సెంటిమెంట్లో అనుకోండి. పువ్వు వస్తే మంచిదే. ఒకవేళ కుళ్ళిపోయింది అనుకోండి, మార్చేస్తారు, ఇంకో కొబ్బరికాయ పగలగొడతారు, అంతే. ఫ్రెండ్స్, ప్రతి దీనికి చిన్న దీనికి భూతద్దంలో చూసి ఇది తప్పు, వీళ్ళ ద్వారా మనకి ఇలా జరిగింది తప్పు, ఇలా ఎప్పుడు చేయకండి దయచేసి. నేనైతే నా లైఫ్లో శ్రద్ధ భక్తి అన్నదే నాకు తెలుసు. పూజ చేసుకోవడమే నాకు తెలుసు. దాని ద్వారా నాకేం వచ్చింది ఏం రాలేదు నాకు తెలీదు. కానీ ఒక్కటి, నేను ఎప్పుడు దేవుడి దగ్గర ఏ వరాలు అడగలేదు. నేను అడిగితే ఆయన ఇవ్వకుండా ఉండడు. అందుకే నేను అడగను. అడిగానంటే అది మనకి రావాలా. మనకి రావాల్సింది ఎలాగో వస్తుంది, మన నుంచి పోవాల్సింది ఎలాగో పోతుంది. అంతటి పార్వతీదేవి ఏ వరాన్ని ఆవిడ సొంతంగా ఇల్లు కట్టుకుంటే అది రావణాసుడు వచ్చి ఎత్తుకుపోయి లంకలో రావణాసుడు వచ్చి ఆ లంకనే దహనం చేశాడు. మరి అటువంటిది మనం ఎంత? అందుకే దయచేసి ఎప్పుడు మనం దేవుడు ఎదురు కూర్చుండిపోయి ఒకటే మాటకి 100 సార్లు జపం చేసుకుంటూ నాకు పిల్లలు కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు డబ్బు కావాలి, నేను ఫారిన్ వెళ్ళాలి, నాకు జాబ్ కావాలి, ఇటువంటి వరాలు అడగొద్దు. ఎప్పుడు ఇస్తాడో దేవుడు అప్పుడే తీసుకుపోతాడు. తీసుకుపోవడమే కాదు, చాలా దారుణంగా తీసుకుపోతాడు. చాలా కఠినంగా మనకు శిక్షించి మరీ తీసుకుపోతాడు. అందుకే వాళ్ళు పూజ చేశారా, వీళ్ళు పూజ చేశారా, ఇది మన కర్మరాత, మన కర్మఫలం. ఎప్పుడు ఎలా జరగాల్సింది అది జరుగుతుంది. మనసుకి నిర్మలంగా అందరికీ ఒకేలాగా చూసుకోవడం నేర్చుకోండి. అందరిలో మంచి చూసుకోండి. అంతేగాని వాళ్ళ వల్ల మనకు చెడు జరిగింది, మంచి జరిగింది ఇలా ఎప్పుడు అనుకోకండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎవరైనా అలాగ అనుకున్నా కూడా దయచేసి ఇటువంటి మనసులో తీసుకొని, మీకు ఒకరు అన్నారు, మీకు ఒకరు నిందించారని చెప్పి బాధపడకండి. మీకు ఒక పని తగ్గిందనుకొని సైడ్ అయిపోండి, సరేనా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. महालक्ष्मी च धीमहि विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्.
మహాలక్ష్మి నమో నమః, విష్ణుప్రియాయ నమో నమః, ధనప్రదాయ నమో నమః, విశ్వజననే నమో నమః. శుక్రవారం.